చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు వాలంటీర్లు. చంద్రబాబు కల్లబొల్లి మాటలను నమ్మడానికి తాము సిద్ధంగా లేవనన్నారు వాలంటీర్లు. గతంలో తమపై లేనిపోని ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తామనడం ఎన్నికల స్టంటేనని అంటున్నారు. ముందుగా చంద్రబాబు అనుకో తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అంటున్నారు వాలంటీర్లు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం జగన్కే తాము అండగా నిలుస్తామని అంటున్నారు వాలంటీర్లు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. వాలంటీర్ వ్యవస్థ పైన మొదటి నుంచి కూడా విషం చిమ్ముతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన స్వరం మారుతోంది. వాలంటీర్ల పట్ల ప్రేమ కనబరుస్తూ ఉన్నారు. ఆయన అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామంటూ సరికొత్త పల్లవిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాలంటీర్లు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాలంటీర్ల వ్యవస్థను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఒక గోను సంచుల వ్యాపారస్తులుగాను సంఘ విద్రోహ శక్తులతో పోల్చినటువంటి చంద్రబాబు ఈరోజు వాలంటీర్లు వ్యవస్థ పట్ల ఆయన 10,000 ఇస్తానంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? వాలంటీర్లు అనే వాళ్ళు ప్రజలకి గవర్నమెంట్కి మధ్య వారధులుగా పనిచేశారే కానీ ఏ ఒక్క వర్గానికి కానీ అనుకూలంగా కానీ కొమ్ము కాయడం కానీ ఇంతవరకు జరగలేదు. నిస్వార్థంతో పనిచేశారనే విషయాన్ని ఫస్ట్గా నేను స్పష్టం చేసి ఆయనకు తెలియజేస్తున్నా. వాలంటీర్లు అవసరమా, వాళ్ళు ఎందుకు, ఏమి మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్తున్నారు, ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్నారని ఇంకొకరు, తీవ్రవాదులని కొందరు, విద్రోహ చర్యలని కొందరు, ఇలాంటి మాటలు మాకు చాలా చాలా బాధనిచ్చాయి, చాలా అవమానానికి గురిచేశాయి, చాలా అసహనానికి లోనైనాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్షమాపణ చెప్పాలి. అదే రకంగా మీరు ఈరోజు 5,000 ఉద్యోగం ఎందుకు, అది ఉద్యోగమా కాదన్నోళ్ళు ఈరోజు 10,000 ఇస్తానంటే 10,000కో డబ్బులకో లొంగే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కాదు. లొంగే వాళ్ళమైతే మేము 5,000 జీతానికి పనిచేయాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాం, అదే ఉద్దేశంతోనే ఉంటాం. మమ్మల్ని అవమానించిన వ్యక్తులే ఈరోజు మాకు మేము ఇది చేస్తాం అది చేస్తున్నాం అంటే మా స్థాయిని పెంచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకే ఉంటామే కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి మాటల్ని నమ్మే పరిస్థితులు లేము. వాలంటీర్లు అనే వాళ్ళు దొంగలు, ఇంటికి వెళ్ళేసి ఆడవాళ్ళ గురించి మీ మగవాళ్ళు ఏం చేస్తున్నారు అది ఇది అని అడిగే వాలంటీర్లు ఇప్పుడు ఎందుకు 10,000 ఇస్తారు? అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీకేం పని? దొంగలు అనే మా మీద ముద్ర వేసిన వాళ్ళు, గోని సంచులు మోసే వాళ్ళకి 5,000 చాలు, మీరు ఇచ్చే 10,000 అవసరం లేదు. మాకు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది 10,000కో 20,000కో నువ్వు ఇచ్చేదానికో లొంగిపోయే వ్యవస్థ అయితే కాదు. 5,000 ఇచ్చే జీతమే మాకు చాలు. మా జగనన్నే రావాలి, జగనన్న కోసమే కష్టపడతాము. మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్ని నమ్మము. ఎప్పటికీ ఒక ఇది అవ్వదు. మా మీద ఏదైతే ముద్ర వేశాడో ఆ యొక్క మాటకి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నాము. సార్, మేము గత 4.5 సంవత్సరంగా ఈ సర్వీసులలో ఉన్నాము. మాకు ప్రతిపక్షాల నుంచి ప్రతిసారి మాకు మీద బురద జల్లే ప్రయత్నమే చేశారు. ఈ రోజు ఎలక్షన్ మూవ్మెంట్లో ఫింక్షన్ కావాలని అవ్వాతాతల నుంచి మమ్మల్ని దూరం చేసి మీరు ఈ వాళ్ళని వెళ్ళి మనం ప్రలోభ పెట్టి ఓట్ల ద్వారా మీరు ఓడిపోతారనే భయంతో ఈ రోజు మమ్మల్ని మభ్య పెట్టాలని కేవలం మీకు 10,000 చేస్తాము, 15,000 చేస్తాము, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, ఇవి చేస్తాము అవి చేస్తామని అంటున్నారు. మమ్మల్ని ఆదరించి మాకు ఈ 4.5 సంవత్సరం మాకు ప్రజల్లో మమేకమయ్యి ప్రజల ద్వారా మాకు సపోర్ట్ వచ్చిందని మీరు తెలుసుకొని ఈ రోజు మీరు కళ్ళు తెరుచుకొని ఈ వ్యవస్థ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి గల జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు బురద జల్లడానికి కేవలం ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టారే కానీ ప్రజలు మిమ్మల్ని ఎవరిని విశ్వసించరు. ముఖ్యంగా వాలంటీర్ అనే వ్యక్తి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు 20,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా కూడా మిమ్మల్ని విశ్వసించము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి పేదలకి మరింత సేవను కల్పించిన అవకాశాన్ని ఇచ్చి మర్చిపోలేని జ్ఞాపకాలు మమ్మల్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము పనిచేస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒట్టి మాటలు గట్టి పెట్టాలి. ఎవరు కూడాను ఏ వాలంటీర్ కూడాను చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు మేము నమ్మము, ఫ్యూచర్లో కూడా నమ్మం. సమాజంలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ పట్ల, సమాజంలో ఏదైతే నిస్వార్థంగా సేవలు కొనసాగిస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ పట్ల మొదటి నుంచి గత 4.5 ఏళ్లుగా టీడీపీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలనేది వాలంటీర్లు బహిరంగంగా వారి యొక్క డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.